మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ నేను మీ లక్ష్మి. ప్రస్తుతం మన మధ్యలో లేనప్పటికీ కూడా ఎప్పటికీ మన మదిలో చిరస్మరణీయులుగా నిలబడినటువంటి వ్యక్తి మరెవరో కాదండి, మన గ్రేట్ రతన్ టాటా గారి జన్మదిన వేడుకలు మన ప్రొద్దుటూరులో ఎలా జరుగుతున్నాయో తెలుసు. రతన్ టాటా గారికి ఉన్నటువంటి ఎన్నో కంపెనీలలో ఒకటైనటువంటి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలలో భాగంగా మన ప్రొద్దుటూరు పట్టణంలోని ఉన్నటువంటి రామేశ్వరంలో ఉన్నటువంటి శివాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ జరపబోతున్నారు. టాటా గారి పేరు ఆయన చేతి పైన పచ్చబొట్టు వేయించుకునేటువంటి పర్సన్ ఇక్కడ మన ప్రొద్దుటూరులోనే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో ఆయనకున్నటువంటి అంత ప్రేమ అభిమానం ఆయన మీదకి ఎలా వచ్చింది అనేది రెండు మాటలు ఆయన తెలుసుకున్నాము. రతన్ టాటా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, రతన్ టాటా అంటే ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచంలోనే కాకుండా ప్రపంచ నలుమూలల దేశాల్లో అన్ని దేశాల్లో ఉన్నాడు. అందరి గుండెల్లో అతను ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న చిన్న ఉప్పు ప్యాకెట్ కానించి విమానం వరకు అతని పేరే ఉంటుంది. అందుకు గాను నేను ఏమనుకున్నానంటే, రతన్ టాటా అందరికీ తెలుసు, నేనంటే ప్రతి ఒక్కరికి తెలియాలంటే నాకు ఒకటి ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశంలో రతన్ టాటా అనే కంపెనీ పేరు, రతన్ టాటా అనే పచ్చబొట్టు నేను నా కుడి చేతి పైన వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే అతను చేసేటి అన్ని మంచి పనులే. ప్రతి వస్తువు ప్రతి ఒక్కరికి అందాలని, అంతేకాకుండా బైక్లో పోతుంటే కుటుంబాన్ని చూసి తను 1 లక్ష రూపాయలకి కారు తేవడం జరిగింది. అతనే అప్పుడు అనుకున్నాను అనమాట, ఇతను చాలా పేద కుటుంబంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఒక మనస్తత్వం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన కంపెనీ అనేది నా చేతి పైన వేయడం జరిగింది. అంతే మేడం. థ్యాంక్ యూ. నేటి బాలలే రేపటి పౌరులు అంటుంటారు కదా. ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలలో నుంచి ఒక అమ్మాయిని మనం పిలిచి వాళ్ళకి రతన్ టాటా గారి గొప్పతనం గురించి ఎంత మటుకు తెలుసుకుందాం కదా. రతన్ టాటా గారి గురించి నీకు తెలిసినటువంటి విషయాలు మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం షేర్ చేస్తాను. ఈరోజు మన అందరికీ తెలిసిందే రతన్ టాటా గారి పుట్టినరోజు. ఆయన మన కోసం చాలా ఎన్నో ఎటువంటి ఫ్యాక్టరీస్ మనకి యూజ్ అయ్యే ప్రతి ఒక్కటి చేశారు. కానీ ఆయన ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ప్రతి ఒక్కటి దానికి నెగటివిటీ అనేది రాలేదు, నెగటివ్ కమెంట్స్. ఒక ఫస్ట్ పర్సన్ సోషల్ మీడియాలో ఇంతవరకు ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వేటిలో ఆయన గురించి ఒక్క నెగటివ్ కామెంట్ కూడా రాలేదు. ఆయన రతన్ టాటా గారు మనకు చాలా చేశారు. కానీ ఇంతవరకు ఆ కంపెనీలో 2 వీలర్స్ అనేది లేదు. బికాస్ ఆఫ్ ఆయన ఒకసారి వెళ్తూ ఉండగా కార్లో చూశారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ 5 మెంబర్స్ కలిపి ఒక 2 వీలర్స్లో వెళ్ళడం చూశారు. అప్పుడు అక్కడ వెళ్తుండగానే సిగ్నల్ ఉంది, సిగ్నల్ పడిన వెంటనే అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. సో అందుకని ఆయన చూశారు ఈ 2 వీలర్స్ వల్ల ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఎంత కష్టమో. ఆ ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు ఆ కష్టాన్ని చూసి ఆ 2 వీలర్స్ అనేది ఆయన ప్రజలకు అనేది అన్యాయం జరుగుతుంది, న్యాయం అనేది కాదు. కాబట్టి ఈ 2 వీలర్స్ అనే దాన్ని ఆయన ఇంతవరకు ఆ కంపెనీలో పబ్లిష్ చేయలేదు. మన రతన్ టాటా గారి గురించి మన ప్రొద్దుటూరులో వన్ ఆఫ్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాగ్నెట్ గా పేరు సంపాదిస్తున్నటువంటి దండపాణి గ్రూప్స్ అధినేత గారు శ్రీనివాస్ గారితో 2 విషయాలు మాట్లాడి తెలుసుకుంటాం. కస్టమర్ ఈజ్ అవర్ రియల్ గాడ్. సో అదే సిద్ధాంతాన్ని మీరు ఆచరిస్తూ మన ప్రొద్దుటూరు వాసుల కోసం చాలానే చేస్తున్నారు. ఎన్నో సంస్థల్ని నిలబెడుతున్నారు. ఒక మంచి బిజినెస్ మ్యాన్గా పేరు ప్రఖ్యాతి కాస్తున్నారు. సో దీని వెనుకల మీ హార్డ్ వర్క్ అండ్ ఇవాళ రతన్ టాటా గారి బర్త్డే సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా? చాలా గొప్ప శుభదినం ఈరోజు. మా అందరి వ్యాపార గురువైనటువంటి రతన్ టాటా గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మత గురువులు ఉంటారు, లేదా ఆధ్యాత్మిక గురువులు ఉంటారు, కానీ వ్యాపార గురువులు చూద్దామన్న దొరకరు. కానీ రతన్ టాటా గారు 100% మా వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపార గురువు. ఆయన ఇచ్చినటువంటి చాలా ఇన్స్పిరేషన్స్తో మేము ఈరోజు కూడా చాలా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ పెద్దవారి ఆలోచనలన్నీ మనం డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పకపోయినా ఒక లైన్లో వాళ్ళు చెప్పే మాటలకి చాలా విలువలతో మనము వ్యాపారాలు చేస్తే అవే కోట్లు సంపాదించి పెడతాయి. ఇప్పుడు కస్టమర్ ఈజ్ గాడ్ అనే పదం చాలు. సో వ్యాపారస్తుడు ప్రతి ఒక్కడు కస్టమర్ ఈజ్ గాడ్ అనే భావనతో మనం ముందుకు పోగలిగితే కోట్లు సంపాదిస్తామని చెప్పిన మాటలు అటువంటి పెద్దవారి చేత మాత్రమే వింటాం. ₹1,00,00,000 ఉండేవాడు తన షో పుటప్ చేయవచ్చు, కానీ అన్నీ ఉండి ఏమీ లేని వాడిగా లేదా సాదాసీగా వ్యక్తిగా సింప్లిసిటీకి అర్థం చూపించినటువంటి టాటా గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. టాటా గారి సామ్రాజ్యంలో మరొకటైనటువంటి టాటా మోటార్స్ వద్దనైతే ఉన్నామండి. ఇక్కడ ప్రస్తుతం మన టాటా పంచ్ని ఒకరు పర్చేజ్ చేయబోతున్నారు.
కస్టమర్ యొక్క మాటల్లో ఆయన టాటా ప్రోడక్ట్స్ కొనడానికి ఎందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు? సార్ నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓన్ కార్ అనేది ఒక పెద్ద డ్రీమ్ అనే చెప్పాలి. అలాంటిది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీకి మస్ట్ అండ్ షుడ్ బైక్ కన్నా కార్ సేఫ్టీ అనేసి రతన్ టాటా గారు చాలా సందర్భాల్లో చెప్పారు. సో మనం టాటా ప్రోడక్ట్ లోనే కార్ కొనడానికి మనం ఇంట్రెస్ట్ చూపించడానికి రీజన్ ఏమైతే ఉందో చెప్తారా? టాటా బ్రాండ్ ట్రస్ట్ ఉంది, మెయిన్ బిల్డ్ క్వాలిటీ ట్రస్ట్, మెయిన్ టాటా గారు ఎంత సొసైటీకి ఎంత చేశారు. సో టాటా బ్రాండ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. టాటా అండ్ మీకు ఇంకొక విషయం తెలుసో లేదో, ఇవాళ రతన్ టాటా గారి బర్త్డే. సో రతన్ టాటా గారి బర్త్డే రోజు ఆయన యొక్క ప్రోడక్ట్ లో ఒక ప్రోడక్ట్ ని సొంతం చేసుకున్నందుకు మీ ఫీలింగ్ ఏంటి సార్? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకు ముందు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈరోజు తీసుకున్నాను వెహికల్ కూడా డెలివరీ తీసుకోవడంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో మీరేం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్. ఓకే, సో సాఫ్ట్వేర్ మనకి టాటా గారి కంపెనీలో టీసీఎస్ కూడా వన్ ఆఫ్ ద బ్రాండ్ ఉంది కదా. సో యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీరు సొసైటీకి ఏం చెప్తారు సార్ రతన్ టాటా గారి గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే? గ్రేట్ పర్సన్ అతను. చాలా మనకి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏదైనా సరే బెస్ట్ ఇవ్వాలని చాలా ట్రై చేశారు కూడా. సక్సెస్ఫుల్. టాటా అంటే ట్రస్ట్ గురించి తీసుకున్నాం. బిల్డ్ క్వాలిటీ మెయిన్ టాటా సొసైటీకి ఎంత చేశారు. సో తన వెహికల్ తీసుకొని మేము కూడా సొసైటీకి ఎంత హెల్ప్ చేసినాము. మనం తీసుకున్న ప్రోడక్ట్ తీసుకుని ప్రోడక్ట్ కొంచెం హెల్ప్ఫుల్ చేసినాం. రతన్ టాటా గారు ఒక అబ్బ లాంటి వారు, ఒక దేశానికి వెన్నుముక. ఈరోజు ఆయన లేనందుకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎంతో ప్రజల కోసం నిత్యం పాటుపడే వ్యక్తి. ఆయనకు సంతానం లేకపోయినా ప్రజలంతా మా మనుషులు, మన ఫ్యామిలీ మన కోసం కష్టపడి సంపాదించిన దాంట్లో 40% దాదాపు దాన ధర్మాలకే చేశాడు. సార్ రతన్ టాటా గారి గొప్పతనం గురించి నలుమూలల వ్యాపించింది. అలాంటి వ్యక్తి యొక్క సంస్థలో మనం ఒక చిరు ఉద్యోగిగా ఉండడం వల్ల ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు మీ ఫీలింగ్ ఏంటి సార్? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇంతకుముందు కమర్షియల్ ఫీల్డ్లో పనిచేసేవాను. ద ఫస్ట్ టైం నేను ఒక టాటా కంపెనీలో చేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆయన గురించి మనం మాట్లాడే వాళ్ళంత స్థాయి అయితే లేదు మనకి. సో అందుకు నేను టాటాలో చేయబట్టి 2 years అవుతుంది. ఈ 2 yearsలో నేను టాటాలో బోల్డ్ అని స్కిల్స్ ఎథిక్స్ అన్ని నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన నడివిడికలోనే మనం కూడా నడుస్తున్నాం. టాటా అంటే ఒక భారతదేశ కంపెనీ, టాటా అంటే ఒక నమ్మకం, టాటా అంటే ఒక ప్యాషన్. సో టాటా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మెయిన్గా చెప్పాలంటే టాటా ఎక్కువ ప్రజల్లో దూసుకోవడానికి ఇంతకుముందు మన కారు ఫారిన్ కంట్రీ తీసుకెళ్తే అక్కడ మన బ్రిటిష్ వారు వచ్చేసి మన వాళ్ళని అవహేళన చేశారు. అప్పుడు టాటా వారికి మనసులో ఏమైందంటే, మరే మన వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళకూడదు, మన వాళ్ళు కూడా ఎందుకు చేయకూడదు ఈ పని అనేది రతన్ టాటా గారికి మనసులో బలంగా పడింది. ఇప్పటికైనా మనం ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ రతన్ టాటాజీ. మీ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేసిన, మీరు కన్సిడర్ చేసుకుని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసము మీరు మంచి మంచి క్వాలిటీ సర్వీసెస్ ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా మీరు ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేసుకొని చేసినందుకు మీ సర్వీసెస్, మీరు మాతో లేనప్పటికీ మీ సర్వీసెస్ మాతో ఎప్పటికీ ఇలా గుర్తుగా మాకు నిలబడిపోతాయి. ఆయన లివింగ్ లెజెండ్, అంతే, ఎప్పటికీ గుర్తుండిపోతారు ఈ సర్వీసెస్తో. ఈ అవకాశం కల్పించినందుకు సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.